మేలు అనగానే మనం ఆలోచించేది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవడం ఒక మేలు అనుకుంటాం, ఒక ఆరోగ్యం కలుగునటం ఒక మేలు అనుకుంటాం, లేదా ఏదైనా ఉన్నతమైన స్థితిలో మార్చబడుతుంది మేలు అని మనం భావిస్తాం. నిజానికి అది మేలే కాదని ఎవరు అనరు. కానీ అంతకంటే శాస్త్రమైన మేలు మరొకటి ఉంది. ఏంటయ్యా అంతకంటే శాస్త్రమైన మేలు అంటే, నశించిపోతున్న మానవుడు రక్షించబడటమే గొప్ప మేలు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వర్షంలో అనగా 12వ వర్షంలో రాయబడిన మాట ఏంటంటే, అతనిని ఆశ్రయించేవాడు ధన్యుడు అని రాయబడింది. అతనిని అనగా యేసు ప్రభుని. యేసు ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాడు ధన్యులు. ధన్యులు అనగా మేలు పొందినవాడు. మేలు పొందాలి. ఈరోజు పరలోక రాజ్యము చేరడం గొప్ప మేలు. నరకం నుండి తప్పించుకోవడం గొప్ప మేలు. పాపం నుండి విడిపించబడడం గొప్ప మేలు. ఈ లోకములో నువ్వు పొందవలసిన మేలు ఆస్తి అంతస్తు సమకూర్చుకోవడం కాదు, కానీ ఓ గొప్ప ఆరోగ్యముతో కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ నరకమును తప్పించుకోవడమే గొప్ప మేలు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ దినమున మిమ్మల్ని అందరికీ కూడా గొప్ప మేలు పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ మమ్మల్ని పంపించి ఉన్నాడు. ఈ వార్త చెప్పడానికి ప్రాముఖ్యంగా ముందు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనందరికి గొప్ప మేలు అనుగ్రహించడానికి ఆయన కలవరిలో శిలువలో మరణించాడు. 3వ దినాన తిరిగి లేచాడు. నిజంగా ఆయన ఇచ్చే గొప్ప మేలు ఎంతో ఉన్నతమైనది. ఈరోజు యెహోవాని ఆశ్రయించు, యేసు ప్రభు వారిని ఆశ్రయించు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వారిని నమ్ముకుంటావో ఈ మేలు పొందుకోవడానికి అర్హత కలిగి ఉంటావు. యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిసం పొంది ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటావో నువ్వు రక్షించబడతావు. దేవునికి వాక్యం చెప్పబడతా ఉంది, నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును రాయబడి ఉంది. ఇదిగో గొప్ప మేలు. దేవుడి వారిని ఆశపడి దేవుడే మానవుడికి లోకానికి వచ్చాడు. దేవుడే మానవ శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు ఇలాంటి గొప్ప మేలు పొందుకోకుండా నువ్వు కాలదండుతున్నావు. ఇంత గొప్ప మేలు పొందుకోకుండా తిరస్కరిస్తూ ఉన్నావు. ఇంత గొప్ప మేలు పొందుకోకుండా దేవుణ్ణి స్వీకరించకుండా ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది మంచి అవకాశం. నీ ప్రాణం ఉండగానే, ఇదిగో నీ కంఠంలో ప్రాణం ఉండగానే, నీ జీవము శరీరంలో జీవం ఉండగానే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ తర్వాత ఒకవేళ దేవుని నమ్ముదామని ప్రయత్నించిన నరకానికి పాత్రలవుతావు తప్ప ఎంత మాత్రము కూడా ఉన్నతమైన స్థితి నీకు ఉండదు. అందుకే ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రేమించే ఒక సహోదరుడిగా, అక్కలారా అన్నలారా, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, నశించిపోకుండా మీరు రక్షించబడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. ఉదయకాల సమయంలో మనం ఎంతసేపు మనం బ్రతికుంటామని గ్యారంటీ ఇవ్వలేం. ఇది 1 గంట బ్రతికుంటామని గ్యారంటీ ఇవ్వగలమా? లేదా 1 నిమిషం గ్యారంటీ ఇవ్వగలమా? ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కనుక ఇదిగో మనము జీవం ఉండగానే, మనలో దేవుడు పెట్టిన దీపం ఉండగానే మనము యేసయ్యని తెలుసుకున్నాం. ఆయన చెంతకు రండి. ఈ ప్రాంతంలో పురుషోత్తగూడెం ప్రాంతంలో ఇదిగో దైవజనులు గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. మీ ప్రాంతానికి వచ్చి ఇదిగో మీ ప్రాంతంలో గొప్ప సేవ జరుగుతుంది కనుక మీరు ఊర్లోకి వెళ్ళి మంచిగా మందిరం దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని అడగండి. ఇంకెన్నో విషయాలు మీకు తెలియచేస్తారు. తప్పక మీరందరూ కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి. దేవుడు తప్పక మీరు గొప్ప మేలు పొందుకునేలాగా కృప చూపిస్తాడు. దేవుడు కొద్ది మాట మీ జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఏ స్థలంలో ఉన్నా ఒక చిన్న ప్రార్థన కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు సహాయం చేసే ప్రభుని అడుగుదాం. పరిశుద్ధ వందనాలనైనా, నిజంగా మీరు ఇచ్చిన మేలు చాలా గొప్పది ప్రభువా. ఏ మానవుడు ఇవ్వలేడు నైనా, ఎవరు ఇవ్వలేరు ప్రభువా. నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు అయ్యా. నా ప్రజలందరూ తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. పురుషోత్తగూడెం ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ప్రభువా మీరు ఇచ్చే గొప్ప మేలు నీ బిడ్డలు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు సువార్త ద్వారా ఈ మాటలు తెలియచేయబడ్డాయి అయ్యా. మీరు మా కొరకు వచ్చారని తెలియచేయబడ్డాయి. మీరు మా కొరకు మరణించారని తెలియచేయబడ్డాయి. మా కొరకే మీరు 3వ దినాన తిరిగి లేచారని తెలియచేయబడ్డాయి. నీ ద్వారానే తప్ప అయ్యా పరలోక రాజ్యము లేదని తెలియచేయబడ్డది ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డనైనా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు హృదయంలో చేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ మాటలనైనా ఉదయకాల సమయంలో వారి జీవితంలో గొప్ప మేలుకరముగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలియజేస్తున్నాం. నిన్ను నన్ను రక్షించాడు, ఆ నిత్య జీవానికి వారసుగా చేసుకున్నాడు. ఈ భూలోకంలో ఆయన బిడ్డలంగా ఉండటానికి సర్వ అధికారం ఇచ్చాడండి. దేవుని యొక్క అధికారము మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆయన నామములో మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి.
ఆయన నామము